మాట్లాడి ఈ స్థానాల్లో వీళ్ళని పెడితే ఆ ఓటు బ్యాంక్ వైసీపీకి కలిసి వస్తుంది అని చెప్పి ఒక వ్యూహం ముందు రచించుకొని కూటమి కట్టారా? ప్రాక్టికల్ గా ఏంటంటే ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియాలో ఉండేటటువంటి క్యాడరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిపే విద్యావంతులు కాదు ఇప్పుడు జరుగుతున్నది. విద్యావంతులలో పెర్వర్టెడ్ స్టేజ్, చదువుకున్న వాళ్ళే పెర్వర్టెడ్ గా ఆలోచించడం, పెర్వర్టెడ్ గా బిహేవియర్ వైపుకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. దాని పరిణామక్రమే ఇక్కడ కనబడుతుంది. ఆ భయమే ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఒక నల్లమెల్లికో ఒక రఘురామకృష్ణరాజుకో వైసీపీ వాడెవడు సపోర్టింగ్ గా కామెంట్ చేయడు. వాళ్ళకి ఎవరు కామెంట్ సపోర్టింగ్ గా చేసేది? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఆ జట్టు కట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబుని తిట్టాడు అనుకోండి, వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేయరుగా. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ తెలుగు సర్కిల్స్ లో వ్యతిరేకంగా వాళ్ళని తిట్టడం బిగిన్ చేస్తారు. వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటారు, పార్టీకి వెన్నుపోటు పొడి. టీడీపీలో అందరూ ఇలా ఉంటారేమో. చంద్రబాబు గారిని అమితంగా ప్రేమించే వాళ్ళే ఎలా ఉంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం కొన్ని రోజుల క్రితం మాట్లాడుకున్నాం, వర్మ కూడా టీడీపీ నాయకుడే. వర్మ పిఠాపురం, వర్మకి ఎప్పుడైతే సీట్ రాదని తెలిసిందో వాళ్ళు ఎన్ని బూతులు తిట్టారో చంద్రబాబు నాయుడు గారిని ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటే అందరు నా గాడిని కట్టలేమేమో, ఎస్పెషల్లీ కొంతమంది ఉంటారా, రఘురామకృష్ణరాజు గారు, రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు. నేను అనేది ఇప్పుడైనా అక్కడ కార్యకర్తల దగ్గరికి వెళ్తే అమ్మనా బూతులే తిడతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి భయపడి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి భయపడి వీళ్ళు నిజం మాట్లాడలేరు. ఇప్పుడు కారణం ఏంటన్నది వాళ్ళిద్దరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి అర్బను, రాజమండ్రి రూరల్, విజయవాడ సెంట్రల్, కాకినాడ పార్లమెంటు, హిందూపురం పార్లమెంటు ఇవన్నీ బీజేపీ అడిగింది. ఏమి ఇచ్చారు వాళ్ళు? ఇవ్వలేదుగా. అడిగిన విశాఖపట్నం అడిగితే ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆయన ఇవ్వాలనుకున్న ఇచ్చాడు. వీళ్ళు అడిగిన వాటిలో కేవలం 10వ వంతు ఇచ్చి మిగతా 90% ఆయన రుద్దాలనుకున్నదే రుద్దాడు కదా. అట్లాంటప్పుడు అనపర్తిలో ఆయన వాస్తవంగా చంద్రబాబు డబుల్ గేమ్ అన్నటువంటిది అక్కడ అసలు రీజన్. ఆ ముక్క అనడానికి ఆయనకు వణుకు. మళ్ళీ రేపు పొద్దున వైసీపీ దగ్గరికి తీరు కదా. వైసీపీకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, రేపు కూడా అతను గెలిచే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఇవాళ తను వైసీపీని తిడితే ఏం ప్రయోజనం? ఇదే తెలుగుదేశం తిడితే వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. కొన్ని వేరే చోటకి వెళ్ళి బతికే సీన్ కూడా లేదు. కాబట్టి చంద్రబాబు మంచోడే, వేరే వాడు చెడ్డోడు కూటమిలో అని చెప్పాలి. ఇప్పుడు అనపర్తి సీటు నాకు అనిపించిన లక్షణం ఆ ఇష్యూలో జరిగిన సీన్ ఏంటంటే, పురంధేశ్వరి